ఎందుకంత ఆప్యాయత? జగనన్న, జగనన్న, జగనన్న ఏంటి మీకు ఎందుకు అది ఒక బాండేజ్ అంతే, దేవుడిచ్చిన అన్న. సో నా కళ రాజకీయంలో ఎమ్మెల్యేగా గెలవాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి అని కలగన్నా. నన్ను మళ్ళీ నగిరికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు జగనన్న ఒకటే చెప్పారు, నువ్వు ఎక్కడున్నా నేను చూసుకుంటానమ్మా, మా డాడీని నమ్మి వచ్చావు, మన రాజకీయ ప్రయాణం కలిసే ఉంటుంది అని చెప్పారు. నేను అన్నను అడిగింది ఒకటే, అన్న నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి, జీవితాంతం నీకు రుణపడి ఉంటానని చెప్పాను. సో ఆయన చెప్పింది నేను చెప్పింది ఆయన, ఇద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో నేను అన్న కోసం వర్క్ చేస్తున్నా. ఆయన కూడా నన్ను 2 సార్లు గెలిపించడం జరిగింది. ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా నన్ను మంత్రిని చేశారు. సో ఆ టైంలో నేను అనుకున్న వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ జగనన్న ఇచ్చింది కాకుండా నేనుగా చేసింది చాలా ఉంది జగనన్న ఆశీస్సులతో. సో ఆ గౌరవాన్ని నాకు నిలబెట్టింది జగనన్న ఆ పట్టుదల. ఎందుకంటే ఆయనకి ఎంత ప్రెషర్ ఉంటుందో మాకు తెలుసు. ఆయన ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా ఒక ఎత్తు అయితే పొలిటికల్గా జగనన్న ఆశీస్సులతోనే. సో అలాంటి మనకి మంచి చేసిన వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో దేవుడిచ్చిన అన్నగానే భావిస్తాను. అదొక పిచ్చి జగనన్న అంటే అనిపిస్తుంది, ఒక వైబ్రేషన్. అంటే సినిమా చరిష్మా ఇంత ఉంది అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, సెల్వ గారి సపోర్ట్ ఈ స్థాయిలో ఉంది. నేను ఎందుకు రాష్ట్ర స్థాయి నాయకురాలుగా కాకుండా ఒక నగరి కాన్స్టిట్యున్సీకే పరిమితం అయ్యానా, లేదంటే కంప్లీట్ స్టేట్ పాలిటిక్స్ లో ఉండాల్సిందని ఎప్పుడైనా పాలిటిక్స్ లోనే ఉన్నాను. అంటే నగరి అనేది నా బాధ్యతగా తీసుకున్నాను. ఇప్పుడు నేను స్మార్ట్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఓన్లీ విజయవాడలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే జగనన్నకి రోజు కనిపిస్తూ బొకేలు ఇస్తే సరిపోతుంది. కానీ నన్ను నమ్ముకుని నాకు నగిరి జగనన్న ఇచ్చారు, నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన ప్రజలు ఉన్నారు. సో నా బాధ్యత అది. నేను ఏ పొజిషన్లో ఉన్నా, ఎన్ని పనులున్నా అక్కడ నా చూపు ఎప్పుడు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఈరోజు నేను గెలిచిన ఈ స్థాయిలో ఒక మంత్రి కాగలిగాను అంటే అది నగిరి ప్రజల ఓట్లతోనే. జగనన్న చెప్పిన వాళ్ళు వెయ్యాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళు కూడా అన్నమాటను గౌరవించి నాకు ఓట్లేశారు. మా చెల్లి రోజా మీరు ఓటేసి గెలిపించండి, మీకు అన్ని మా చెల్లి చేస్తుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను చెప్పాడు అన్న. చేశారా నగరికి అన్న పనులన్నీ ఫుల్ఫిల్ చేసేసారా? 75-80% చేసా. మిగతావన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మనం వేసిన విత్తనం పెరిగి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కొన్ని. సో నేషనల్ హైవే కానీ, రోడ్స్ కానీ, రైల్వే, ఇది మాకు అన్ని చెన్నైలో ఉంటాయి, సదరన్ రైల్వే. సో నేను అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ నగిరి మొత్తం అప్ టు పూడి, నగిరి టు పూడి వరకు మాదే స్టేషన్స్ చాలా ఉంటాయి. సో ఎంత డెవలప్ చేశానో ఒకసారి మీరు వస్తే మీ కెమెరాతో మీరు తీయచ్చు. అలాగే NH గడ్కరీ గారిని ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యేగా కలిసా, APS చైర్పర్సన్గా కలిసా, మినిస్టర్గా కలిసి ఈ తిరుపతి టు ఇప్పుడు నగిరి మీదుగా వెళ్ళే 4 లేన్ మొత్తం వర్క్స్ ఎంత జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ పుత్తూరు వరకు ఎలక్షన్స్ ముందే అయిపోయినాయి. ఇంకా నగిరి అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎవరు కూడా అంత రిస్క్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కష్టపడరు. కానీ మీద నన్ను అడగగానే నాకు అపాయింట్మెంట్ తీసి ఇచ్చారు. మన ఎంపీలు అందరూ కలిసి వచ్చారు. ఆ రోజు వెళ్ళి నేను అక్కడ రైల్వే మినిస్టర్ని, అలాగే NH గడ్కరీ గారిని, ఇద్దరిని కలవటం జరిగింది. వాళ్ళు అదే అంటారు ఎంపీస్, ఒక ఎమ్మెల్యే గుండి నువ్వు ఇంత దూరం వచ్చావు నీ కాన్స్టిట్యున్సీ గురించి అని. అదేదో నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలనుకునేదాన్ని. నాకున్న లెవెల్లో ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ వచ్చాను. బట్ ఈ ప్రయాణంలో పెళ్ళైన తర్వాత పాలిటిక్స్లో వస్తే పెద్ద రేంజ్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నా. సో ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకే ఇంత దూరం వచ్చాను. గడ్కరీ గారు కూడా చాలా అసలు బెస్ట్ ఒక పొలిటీషియన్. ఆయన్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. చూడకూడదు. ఆయన మినిస్ట్రీలో ఉన్న ఏ వర్క్ అయినా కూడా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా అఫీషియల్స్ ని పిలిచి, మా ముందరే అఫీషియల్స్ ని పిలిచి ఆ మ్యాప్ వేసి ఎక్కడ ఏంటి మీ ఊరు ఎక్కడ వస్తుంది ఏం చేయాలి అప్పటికప్పుడు చెప్పేశారు. అసలు అట్లా చాలా ఇంప్రెసివ్ ఒక పొలిటీషియన్ ఆయన. సో అది చేసాము. అలాగే టీటీడీ ఫండ్స్ కానీ, ఎండోమెంట్ ఫండ్స్ కానీ, తుడా ఫండ్స్ కానీ, సో ఇంకా గవర్నమెంట్ లో ఫండ్స్ కానీ, ఏవే ఫండ్స్ దొరుకుతాయి అన్ని తెచ్చి ఆల్మోస్ట్ అన్ని చేసాం. మాక్సిమం పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాను, ITI కాలేజ్ కట్టించాను, టెంపుల్స్ కట్టించాను, ఇంకా అర్బన్ హెల్త్ సెంటర్స్, డయాలసిస్ సెంటర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా పార్కులు చాలా చేసాం. అసలు ఇది లేదు అది లేదని
అంటే ఫుల్ టైము ఇంకా డెవలప్మెంట్ మీదే ఉన్నాం ఆల్మోస్ట్. ఒక ఉమెన్గా ఈ జర్నీ అనేది చాలా ఆటుపోట్లు, బాధలు, ఇబ్బందులు కదా. అప్కమింగ్ జనరేషన్ పాలిటిక్స్లో నిజంగా బేర్ చేస్తారంటారా? మీ మెసేజ్ పాలిటిక్సే కదండి, మీకు ఫ్యామిలీ లైఫ్ అయినా ఏ ప్రొఫెషన్ అయినా ఒక స్ట్రాంగ్ విమెన్ విత్ స్ట్రాంగ్ వాయిస్ ఉంటే ఖచ్చితంగా రాళ్ల దెబ్బలు అనేది ఉంటుంది. సో మీ గురించి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఒక రాయి వేస్తున్నారు అంటే మీరు సక్సెస్ అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. సో అది నెగిటివ్గా తీసుకోవద్దండి, పాజిటివ్గా తీసుకోండి. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు, అదే నేను ఇప్పటి వరకు కూడా ఫీల్ అవుతున్నా. మనం సక్సెస్ అవుతున్నాం, మనం స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్నాం, మనం వచ్చి అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అవుతున్నాం అన్నప్పుడే జలసీతో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన క్యారెక్టర్ మీద కానీ మన మీద కానీ ఒక రాయి వేసి మనని హ్యూమిలేట్ చేయాలనుకుంటారు. అలా చేస్తున్నారు అంటే మీరు సక్సెస్ అవుతున్నారు. వెళ్తూనే ఉండండి ముందుకి, వెనక్కి తిరిగి చూడొద్దండి. ఎప్పుడైతే మీ గురించి ఎవరు మాట్లాడటం లేదు అంటే మీరు టోటల్ ఫెయిల్యూర్ అని అర్థం చేసుకోండి. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇలానే ఎన్నో కార్యక్రమాలు, ఎంతో సేవతో ప్రజల్లో మమేకం అవుతూ ఇంకా ప్రజలకి మీ నుంచి జరగాల్సిన అన్ని మంచి పనులు జరిగిపోవాలి. రోజా గారు అంటే నగరి కాదు, 100% ఆల్వేస్ జగనన్న పక్కన, మీరు కోరుకునే మీ జగనన్న పక్కన కీ డెసిషన్స్లో మీరు కూడా కీ రోల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేయాలనుకున్నా సస్టైన్ అయ్యి అధిగమించారు చూడండి. అది చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకనంటే చూడడానికి టీవీలో ఒక స్పీచ్ ఇచ్చేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్ అది కాదు, దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని ఆకలి, ఎన్నో రోజులు పడిన తపన, కృషి అన్నీ కనిపిస్తాయి. అఫ్కోర్స్ మీడియాలో ఉంటాం కాబట్టి కొంచెం దగ్గరగా చూడొచ్చు కామన్ పబ్లిక్ అంటే కూడా. నేను చాలా మీటింగ్స్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాను. టైంకి నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఒక చిన్న కార్యక్రమం కోసం ఇప్పుడు మీరు చెప్పారు ఢిల్లీ వరకు వెళ్ళానని. అఫ్కోర్స్ ఫోన్లో మాట్లాడి ఆఫీసర్స్ ని పంపించి 40 ఏళ్లలో ఎందుకు జరగకుండా ఉంటాయి? ఎప్పుడు కూడా పర్సనల్ గా మనం వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం వెళ్ళిన పని పర్పస్ వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే దాని సీరియస్నెస్ ఉండదు ఎప్పుడు కూడా. అలా అన్ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు రోజా గారు ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ యూట్యూబ్ క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 25 కన్నా 26 ఇంకా అద్భుతంగా మీకు ఉండాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఎ లాట్. చాలా టైం ఇచ్చారు మాకు ఈరోజు. ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ పని ఏ సందర్భంలో కోరుకున్నా అవన్నీ విజయమే మీకు వాటిలో రావాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండొద్దు రోజా గారికి. తొందరలో మా తెలుగు తెరకు కూడా మీరు కనిపించాలి. మా ఆడియన్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో తెలుగు సినిమాతో ఎప్పుడు రాబోతున్నారు చెప్పేస్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. చూద్దాం ఏ డైరెక్టర్ ధైర్యం చేస్తాడు, ఏ ప్రొడ్యూసర్ ధైర్యం చేస్తారో చూద్దాం. ఇక్కడ తెలుగు నేటివిటీ తమిళ్ డిఫరెన్స్ అన్నారు కదా, ఇక్కడ ఎలాంటి రోల్ చేస్తే బాగుంటుంది? ఇమీడియట్ గా వస్తే నచ్చేది ఏ రోల్ అయినా ఓకే. ప్రజలు నచ్చాలి, మెచ్చాలి, అంతే. రైట్. అల్టిమేట్ వాళ్ళ కోసమే కదా మనం చేసేది. సో నేను చేసిన టీవీ షోస్ ఇప్పటి వరకు అన్ని సూపర్ డూపర్ హిట్. సో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. చిన్న పిల్లలతో చేసిన పెద్ద డాన్స్ షో అయినా కామెడీ షో అయినా కూడా నేను స్కిట్ చేస్తా, నేను డాన్స్ చేస్తా, వాళ్ళల్లో ఒకరిగా నేను ఫీల్ అవుతా. ఎప్పుడు జడ్జ్ నేను ఇలా కూర్చొని సీరియస్గా జడ్జిమెంట్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోను. సో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా చూసే ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అతను చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు చూస్తూ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. రైట్. ఫ్యూచర్లో బాబుని చూడొచ్చా, పాలిటిక్స్లో పాపని చూడొచ్చా? పాలిటిక్స్ అయితే వద్దనుకుంటున్నాను. మీరే వద్దనుకుంటున్నారా? ఎందుకంటే పాపకి చదువు అంటే చాలా ఇష్టం. సో ఆమెని స్టడీస్ వైపే పంపించాము. బాబుకి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో 2 years తర్వాత వాడిని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో రాజకీయ నాయకులందరూ, వ్యాపార దిగ్గజాలందరూ రాజకీయ నాయకులు అయినట్టు మీ బాబు కూడా ఇండస్ట్రీస్ వైపు వెళ్ళిన ఫ్యూచర్ లో పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం రాసుంటే మనం ఏం చేయలేం కదా. ఎందుకంటే చాలా టఫ్ ఇది. మనం ఇంత టఫ్ చూసాం కాబట్టి పిల్లలు తట్టుకోగలరా? ఇంకా ఫ్యూచర్ లో మరీ వరస్ట్ గా ఉంటాయి పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తే వెంజన్స్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది. సో ఇది చూసిన తర్వాత ఇంత కష్టపడి ఇంత సర్వీస్ చేసి మన టైము మన హెల్త్ మనం ఇచ్చా కూడా అల్టిమేట్గా లాస్ట్ మినిట్లో అబద్ధాలు చెప్పిన వాళ్ళకి పట్టం కట్టి మనలాంటి వాళ్ళని ఓడించినప్పుడు పిల్లలు తట్టుకోగలరా, వీళ్ళు సర్వైవ్ అవ్వగలరా అనిపిస్తుంది.
మేబీ కొత్త జనరేషన్ ఫుల్గా వచ్చి టోటల్ పాలిటిక్స్ చేంజ్ అయ్యి అమెరికా స్టైల్లో ఒక మంచి క్యారెక్టర్ మీద వాళ్ళు చెప్పే మేనిఫెస్టో మీద ఓటింగ్ జరుగుతుంది. అవును. అక్కడంతా ఇక్కడ పోయి బ్రైబ్ చేయటము, వాళ్ళు బెదిరించడము, ఇట్లాంటివన్నీ ఉండవు కదా. రిగ్గింగ్లో ఈవీఎం మ్యానిపులేషన్ ఉండదు. సో అలా లేకుండా ఒక మంచి పాజిటివ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మేబీ వాళ్ళు రావచ్చు. రైట్. సో విల్ వెయిట్ ఫర్ దట్ డే. ఎప్పుడు వస్తున్నారు? మంచి పాలిటిక్స్, పాజిటివ్ పాలిటిక్స్ రావాలి.